అందరికీ నమస్తే మేడం. ఇప్పుడు డివిజన్ సభలు, గ్రామ సభలు లేదంటే వార్డు సభల గురించి మాట్లాడుకుందాం. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ప్రత్యేకంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలా, వెంటనే 1,00,000 రూపాయలు సర్దుకోండి. మీకు తెల్ల రేషన్ కార్డు కావాలా, వెంటనే 15,000 రూపాయలు సర్దుకోండి. లేదంటే మీకు ఇందిరమ్మ ఇల్లు రాదు, లేదా 15,000 లేవంటే మీకు కొత్త రేషన్ కార్డు రాదు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న జోరు దందా ప్రస్తుత సమయాన. మరి ప్రజాపాలన అని చెప్పారు. ప్రజాపాలన అంటే ఇల్లు కోసం 1,00,000 రూపాయలు ఇవ్వడం, కొత్త రేషన్ కార్డు కోసం 15,000 రూపాయలు ఇవ్వడమే ప్రజాపాలన. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందనే చెప్పుకోవాలి. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వకుండా మోసం చేసింది, మభ్యపెట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిని కనబడిస్తుంది. ఇది నిజమనే చెప్పుకోవాలి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల పేరుట ఈ దందాలను కొనసాగిస్తుంది. మరి ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నా అంటే, మరి వాళ్ళ నాయకులే చెప్తారు మాకు, మా ప్రజలకు, సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రజానాయకులు చెప్పే వ్యవస్థ ఇది. మరి ఒక డివిజన్లో 700 మంది వివరాలను దరఖాస్తు చేసుకోగా, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక డివిజన్లో 700 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో ఒక 10 మందిని తొలగించి మిగతా 690 మందిని లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో వాళ్ళ పేర్లను వినిపిస్తున్నారు. మరి నిజంగా 600 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వగలుగుతుందా ఒక డివిజన్లో? మరి ఒక డివిజన్కు 500 చొప్పున వేసుకున్నా కూడా 50 డివిజన్లు ఉన్నాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా. మరి 50 × 500 గన్నిగనం 25,000 మందికి ఒక కార్పొరేషన్లోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతగా కేటాయిస్తామని చెప్తున్నది. కానీ ఇక్కడ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా మరి గిట్లా చెప్తున్నారు. ఏదేమైనా కూడా మీకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 1,00,000 రూపాయలు సర్దుబాటు చేసుకోండి. తెల్ల రేషన్ కార్డు కావాలంటే 15,000 రూపాయలను సర్దుబాటు చేసుకోండి. ఇది గ్రామ సభలు లేదా డివిజన్ సభలు లేదా వార్డు సభల అనంతరం జరుగుతున్న లొల్లాయి పాటలు అని చెప్పుకోవాలి. నిజంగానే మరి ఇందులో మరి అందరి గురించి మాట్లాడుతున్నాం. మరి ఇందులో అధికారులకు వాటాలు ఉంటాయట, మరి ఇందులో ప్రజానాయకులకు, బడా ప్రజానాయకులకు వాటాలు ఉంటాయట. మరి నిజమేనా? ఇది నిజమేనా? మరి ప్రజలారా ఆలోచన వేయాలి. కొన్ని ప్రాంతాలలో కాదు, 50 డివిజన్లలో పరిస్థితి ఇదే కనబడుతుందని చెప్పుకోవాలి. ఎందుకు ప్రజాపాలన పెట్టిరు? ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాలను కింది స్థాయి ప్రజానాయకులు, నియోజకవర్గ స్థాయి ప్రజానాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారనే చెప్పుకోవాలి. గత ప్రభుత్వాన్ని ఎట్లయితే తప్పుదోవ పట్టించారు, నేను నిజమే కింది స్థాయి తప్పులను పై స్థాయి నాయకులు ఒంటెద్దు పోకడతోటి గతంలో గుర్తించలేదు. అందుకే ప్రజలు అలా బుద్ధి చెప్పిర్రు. మరి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉన్న కింది స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా అదే పరిస్థితులలో ఉన్నారు. ఇక ఇది కార్పొరేషన్లోనే గిట్లా ఉంటే ఇందిరమ్మ ఇళ్లకు 1,00,000 రూపాయలు, రేషన్ కార్డుకు 15,000 రూపాయలు అయితే, ఇక రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు పోతే రైతు భరోసా మరి ఎంత ఇయ్యాలో, మరి ఆ రైతు ఆత్మీయ భరోసా ఎంత ఇయ్యాలో తెలియని పరిస్థితే నెలకొంటుందని చెప్పుకోవాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధానం ఇది కాదనే నేను అంటున్నా. ఈ డివిజన్ సభలు ఏంది, ఈ పేర్లచ్చుడు ఏంది, డివిజన్లో 3,000 మంది ఉంటే 600 మంది పేర్లచ్చుడు ఏంది, ఈ 600 మందికి ఇండ్లు ఇస్తారా అంటే
మరి నాయకులు చెప్తున్నారు అందరికి ఇస్తారు అని చెప్తున్నారు. అందరికి ఇస్తారా? ఒకేసారి ఒకే విడతలు ఇస్తారా? మీకు ఇల్లు మొదటి విడతల రావాలంటే 1,00,000, రెండో విడతల రావాలంటే 50,000, మూడో విడతల రావాలంటే అప్పుడు ఎవరు ఉంటారో ఎవరు చెప్తారో వాళ్ళకి తెలియదు. ఇది కార్పొరేషన్లో ఉన్న కార్పొరేషన్లలో జరుగుతున్న ముచ్చట. ఇది అధికారులు పట్టించుకోరు, నాయకులు పట్టించుకోరు. ఏం పట్టించుకుంటారు? అధికారులు ఏం పట్టించుకుంటారు? ప్రజానాయకులు చెప్పింది పట్టించుకుంటారు. మరి ఆ నాయకులు ఏం పట్టించుకుంటారు? ప్రజల దగ్గరికి వెళ్ళి ఎట్లా వసూలు చేయాలనేది చూస్తారు. ఇక ఇంకేం చేస్తారు? పెద్ద పెద్ద నాయకులకు అధికారులు, పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద నాయకులకు మద్దతు ఉంటారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఇప్పిస్తారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేసుకుంటారు. ఇదే పెద్ద అధికారులది, పెద్ద నాయకులది అదొక కథ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల. ఇక కిందోళ్ళు కింద పాట పాడతారు, మీదోళ్ళు మీద పాట పాడతారు. మరి ప్రజలను ఏం పాట పాడమంటారు? ఇది మరి నాయకులు చెప్పాలి. నిజంగా ప్రజలారా, మనం కొన్ని డివిజన్ సభలకు పోతే అయ్యా మాకు నేను నిజంగానే వీడియో కూడా కొంత దాదాపు పైసలు అడిగిన వీడియోలు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మద్దతులు మనం ఇవ్వడం ఇత్తలే వీడ. నిజంగానే గతంలో బీఆర్ఎస్ నిజంగానే ప్రజలను మోసం చేసింది. ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇయ్యలేని పరిస్థితి కనబడ్డది. నిరుద్యోగులను మోసం చేసింది గత ప్రభుత్వం. నేనే చెప్తున్నా, ప్రస్తుత ప్రభుత్వం కూడా మరి కింది స్థాయి నాయకులు చేయబట్టి తప్పుదో పడుతుందా? లేదంటే నిజంగానే ఒక రామగుండం నియోజకవర్గం గురించి మాట్లాడితే ఖచ్చితంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని తప్పుదో పట్టిస్తున్నారు కింది స్థాయి నాయకులు. ఇది మరి ఆ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు అని నేను అనుకుంటాను. మరి ఏం చేస్తారో ఎవరికి అర్థమైతే లేదు. కింది స్థాయి నాయకులు చెప్పుడేంది, ఈ లబ్ధిదారుల అధికారులు ఇచ్చుడేంది? మరి గ్రామ సభల ప్రోటోకాల్ ప్రకారంగా మాట్లాడాలి, అధికారులు మాట్లాడాల్సింది పోయి అటు బీఆర్ఎస్ నాయకులతో వెళ్ళి ఇటు కాంగ్రెస్ నాయకులతో వెళ్ళి మీరు లబ్ధిదారుల కార్యక్రమం వెచ్చిర్రా? మీరు లొల్లి పెట్టుకోవడానికి ఆ సభలు వెచ్చిర్రా? మిమ్మల్ని ఎవరయ్యా ఆ సభకాడికి రమ్మని చెప్పిన వాళ్ళు? ఎవరయ్యా మిమ్మల్ని ఆ సభకాడికి రమ్మని చెప్పిన వాళ్ళు? ప్రజలకు సేవ చేయాలంటే కింద ఉండి, ఆ స్టేజ్ మీద కాదు కింద ఉండి ప్రజలకు ఆ సంక్షేమ పథకాల గురించి తెలిస్తే తెలిసింది చెప్పుర్రి, తెలియకపోతే తెలియంది మాకు తెలియదు మీరు వాళ్ళని అడుగుర్రి అని చెప్పాలి. అది కానీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలే మీరేం చేస్తారో చెప్పుర్రి. లేకపోతే మీరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం ఇదేనా గ్రామ సభలలో మీరు చేసేది? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలకు లబ్ధిదారుల పథకాలను అందించుర్రి, ప్రజలను లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని పెట్టుర్రి. అంటే అధికారులకు తప్పుదోవ. మా ప్రభుత్వం, మీదే ప్రభుత్వం, ప్రజల అందరి ప్రభుత్వం. మీ ఒక్కరిదే ఎట్లయితే ప్రభుత్వం, మీ కాంగ్రెస్ పార్టీదే ఎట్లయితే ప్రభుత్వం, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు. గతంలో గిట్లనే మాట్లాడితే గట్లనే చేసిరు ప్రజలు, మళ్ళా గదే చూపెడుతున్నారు. ఏదేమైనా ప్రజలారా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 1,00,000 రూపాయలట చదువుకోరి, ఆ కొత్త రేషన్ కార్డు కావాలంటే 15,000 మరి అందరికి ఇస్తారా అంటే అందరికి ఇస్తామని చెప్తున్నారు. తెల్ల రేషన్ కార్డు దరఖాస్తుదారులు అందరికి తెల్ల రేషన్ కార్డులు వస్తాయట. అదే విధంగా 600 మందికి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో ఎంపిక చేస్తే 600 మందికి ఒకే లిస్టులు ఇస్తారట. మరి ఇక అట్లా విడతల వారికి ఇస్తే ముందు లిస్టులని పేరు రావాలంటే 1,00,000, రెండో లిస్టులో రావాలంటే 50,000, ఇక మూడో లిస్టులో రావాలంటే సగం 25,000. ఇక మీకు ఏం పైసలు లేకపోతే సపడేకుండు. ఇది ప్రజల బాధలను పట్టించుకుంటలేరు. గృహజ్యోతి వస్తుందా మరి రావట్లేదా? కరెంట్ అది గృహలక్ష్మి పథకం అందుతుందా అందడం లేదా? మరి నిజంగా ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చినాయి, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత స్థాయిలో ఉన్నారు, మీ వివరాలు ఏంది అన్న విషయాన్ని ఎవరైనా గ్రహిస్తున్నారా? లేదు. మీకు ఇల్లు కావాలా? ఒకటికైతే ప్రభుత్వ ఉద్యోగి వాడికి తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, మరి సింగరేణి ఉద్యోగి వాడికి తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఆనికే వస్తుంది, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కూడా ఆనికే ఇస్తారు. ఇది ఈ డివిజన్లలో ఉన్న భాగవతం అనే చెప్పాలి. నిజమే ఇది, ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టే మాట్లాడుకోవాలి. ఇదేంది కథ? ఆయనకు డూప్లెక్స్లు 3 ఉంటాయి,
హైదరాబాద్లో ఉంటుంది, కరీంనగర్లో ఉంటుంది, గోదావరిలో ఉంటుంది. ఆయన ఒక ప్రభుత్వానికి సంస్థకు సంబంధించి ఉద్యోగం చేస్తాడు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఆయనకే వస్తుంది. మళ్ళీ ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులో కూడా ఆయన ఎంపిక అవుతాడు. ఎందుకంటే ఆయన దగ్గర పైసలు ఉన్నాయి. చెప్పినా కదా, ఇల్లు అయితే 1,00,000, తెల్ల రేషన్ కార్డు అయితే 15,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఆయన మొదటి విడుదల ముందుగా పేరు ఆయనదే ఉంటుంది. ఇక ఆయనకి ఇల్లు ఇస్తారు, పైసలు వస్తాయి, ఆయన కట్టుకుంటాడు. పైసల బిల్లులు అయినా అవసరం అయితే తీసుకుంటాడు ఆయన. గత ప్రభుత్వం కూడా ఇదే చేసింది, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే ఎత్తున్నది. ఇదే కదా ప్రజలారా, ఇక్కడ మనల్ని మోసం చేయడమే, ప్రజలను మోసం చేయడమే ఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నట్టే ఉన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలను మోసం చేసి వాళ్ళు పబ్బం కట్టుకునే పరిస్థితే కనబడుతుంది. మరి నేను ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నా అంటే, కింద ఏం జరుగుతుందో పై నాయకులు చూడాలి, కింద ఏం జరుగుతుందో పై అధికారులు చూడాలి. వాళ్ళపైన ఇంకా నాయకులు ఉంటారు, వీళ్ళపైన ఇంకా అధికారులు ఉంటారు. ఇవి పట్టించుకోవాలి. ఆకస్మిక తనిఖీలు చేయాలి, ఆకస్మికంగా నియోజకవర్గ పర్యటనలు చేయాలి, ఆకస్మికంగా డివిజన్ పర్యటనలు చేయాలి. ఇక నిన్న గమ్మత్ అనిపించిన ముచ్చట ఏంటంటే, డివిజన్లో చూసినా ఇక వాళ్ళు మాట్లాడే విషయాలను వింటే ఖచ్చితంగా పేరు ఉంటుందట. ఇల్లు రిపేర్కు పైసలు ఇస్తారా? మరి ఈ సంక్షేమ పథకం ఎప్పుడు పెట్టిందో తెలంగాణ గవర్నమెంట్ నాకు అర్థం కాలే. ప్రస్తుతం వాళ్ళు నివసిస్తున్న ఇల్లును రిపేర్ చేసుకోవడం కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మరి కొత్త ఏదైనా ఆప్షన్ ఉందా అంటే, మరి నేను చూసినా, మరి అధికారులు చెప్పిర్రు ఎక్కడ అయినా కూడా అట్లా నా పథకం లేదు భయ్ అని చెప్పేసి నాకు చెప్పిర్రు. కానీ నాయకులు చెప్తున్నారు. ఇక కొంతమంది ఇంకా ఇల్లు ఇది ఒక కొత్త దందా ఏంది, మీరు కాంగ్రెస్ పార్టీలకు రారి. నేను ఇదే డైరెక్ట్ చెప్తాను, బీఆర్ఎస్లు ఉన్నారా, బీజేపీలు ఉన్నారు మీరు, బీఆర్ఎస్లు ఉన్నారు మీరు, బీఎస్పీలు ఉన్నారు మీరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లు ఉన్నారు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటారు. మీరు ఇది కాదు, మీరు కాంగ్రెస్ లకు రారి. మీకు ఇందిరా మిల్ వస్తుంది, తెల్ల రేషన్ కార్డు వస్తుంది, ఇంకా రైతు భరోసా వస్తుంది, ఆత్మీయ భరోసా వస్తుంది, కౌలు రైతుల పథకాలు వస్తాయి. ఇవన్నీ ఏందయ్యా, ప్రజలను ఎంపిక చేయుర్రి, సామాన్యులకు ఇయ్యుర్రి, మధ్యతరగతికి ఇయ్యుర్రి, పేదరికానికి ఇయ్యుర్రి. పేదరికంగా ఎవరున్నారు, బిలో ప్రాపర్టీ లైన్కి ఎవడు దిగోనుంటే వాడికి ఇయ్యుర్రి. ఈ ఆలోచన చేయుర్రి. మీరు పైసలు సంపాదించుకునే ఆలోచన లేంది, సంక్షేమ పథకాలల్లో మీరు పైసలు సంపాదించుకోవడం ఏంది? ఇదేంది కథ? గా గృహజ్యోతి ఓపెన్ అయితే లేదు, గా గృహలక్ష్మి అత్తలేదు, గవిడి గురించి ఆలోచన చేయుర్రి. తెల్ల రేషన్ కార్డు రాలే, ప్రభుత్వంతో మాట్లాడుర్రి. మరి ఎమ్మెల్యే గారికి చెప్పుర్రి, ప్రభుత్వ అధికారులకు చెప్పుర్రి, మా డివిజన్లో, మా ప్రాంతంలో, మా వీధుల్లో ఇంతమంది తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి వచ్చే పరిస్థితి తీసుకురారు అంటే తెల్ల రేషన్ కార్డుకు 10,000 ఇయ్యి, ఇందిరా మిల్లుకు 1,00,000 రూపాయలు ఇయ్యుర్రి. మీరు ఇస్తారా చెప్పుర్రి. 26 తారీఖు లిస్టులో మీ పేరు ఉంటుంది. గతంలో కూడా దళిత బంధు మీకు కావాలా, 3 లక్షలు ఇవ్వరి, దళిత బంధు వస్తుంది. మంచి నాయకులే చేసిరు. మరి ఆ దళిత బంధు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇవ్వరి, 1000, 5,000 ఇయ్యి, 6,000 ఇయ్యి, 10,000 ఇయ్యి. ఇస్తే వాళ్ళ జేబులో పెట్టుకొని పోవుడే. వాళ్ళ కార్డులు ఇచ్చింది లేదు, వాళ్ళు చచ్చింది లేదు. నిజంగా ప్రజలే చచ్చిపోతారు, సామాన్య ప్రజలే ఇక తిరగలేక చచ్చిపోతారు. ఇది మన రామగుణ మున్సిపల్ కార్పొరేషన్లో కనబడుతున్న కథ. మరి ఎందుకో ఏమో నాయకులు ఏమనిపిస్తుందో, మరి ఎట్లా అనిపిస్తుందో, ఇదేం సంక్షేమ పథకమో నాకు అర్థం అయితే లేదు. కానీ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరు కలిసి చెప్పిరా, ఒక ఇందిరమ్మ ఇళ్ల సంక్షేమ పథకం ఒక మధ్య తరగతికి ఇస్తే వాడి దగ్గర 1,00,000 రూపాయలు వసూలు చేయాలి, ఒక తెల్ల రేషన్ కార్డు ఇస్తే 15,000 రూపాయలు వసూలు చేయాలని ఏమన్నా రిసిట్ల బుక్కులు కొట్టించిందా? ఇది నిజం. ఇదే జరుగుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా. మరి ఓ అధికార యంత్రాంగమా, ఓ ప్రజానికమా, మరి మీరు ఒక్కసారి మేల్కోవాలి. మరి ఎవరి మాటలు కూడా నమ్మి మోసపోవద్దు. ఇక్కడ నిజంగానే మోసపోవద్దు. ఇది ప్రజలను మోసం చేసే పరిస్థితి కనబడుతుంది. అది కేవలం దరఖాస్తు చేసుకున్న దారుల యొక్క వివరాలు, ఇంకా అది లబ్ధిదారుల ఎంపిక కాదు. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ 600, 500, 700 మందిలో లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం ఉంటది. మళ్ళీ రీసర్వే అనేది జరుగుతుంది. ఆ సర్వే ఆధారంగానే ఎవరైతే పేదరికాన్ని కలిగి ఉన్నారో, ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరైతే వాళ్ళు పెట్టిన కండిషన్ కు అనుగుణంగా ఉన్నారో వాళ్లకు మాత్రమే
ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, అదే విధంగా తెల్ల రేషన్ కార్డు వస్తుంది. కానీ ఏ నాయకులకు డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఏ ప్రజానికంలో కూడా ఎవరు చెప్పినా, ఏ అధికారి చెప్పినా కూడా, ఏ నాయకుడు వచ్చి చెప్పినా కూడా ఇక్కడ డబ్బులు అనేది లేదు. మరి ప్రభుత్వ సంక్షేమ పథకం అది ప్రజలకు అందే విధంగా ప్రజల వద్దకు వచ్చింది. ఆ పాలనా విధానాన్ని కొనసాగించాలి. కానీ మధ్యలో ఉన్న ప్రజానాయకులు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి నిజంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పేది, కాంగ్రెస్ నాయకులకు, బడా నాయకులకు చెప్పేది, స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పేది, స్థానిక ఎంపీలకు చెప్పేది, మీరు మీ కింది స్థాయి నాయకులకు చెప్పుకోర్రి, కొంచెం మరి ప్రజలను మోసం చేయకూరని జర్ర చెప్పుర్రి. ఇది గుర్తుపెట్టుకోర్రి. ఇది ప్రజలారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న చిత్ర విచిత్రాలు.